ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని కొందరి కుట్ర. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుతుందన్న పొన్నం. విజయవాడ వెస్ట్ బైపాస్ పై రాకపోకలు ప్రారంభం. చిన్నకాకాని జంక్షన్ దగ్గర ప్రారంభించిన అధికారులు. వెస్ట్ బైపాస్ పై రాకపోకలతో ట్రాఫిక్ సమస్యకు చెక్. నారావారిపల్లె క్లస్టర్ యూనిట్ గా సీఎం సమీక్ష. ప్రతి కుటుంబం 40,000 ఆదాయం లక్ష్యంగా పైలట్ ప్రాజెక్ట్ ప్రణాళికలు రచించాలని అధికారులకు ఆదేశం. కావలి దగ్గర పట్టాలు తప్పిన గూడ్స్ రైలు. 2 బోగీలు పట్టాలు తప్పడంతో దెబ్బతిన్న ట్రాక్. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం. తెలుగు ప్రజలకు ప్రధాని సంక్రాంతి శుభాకాంక్షలు. దేశమంతా వైభవంగా జరుపుకునే పండుగ. కలలన్నీ సాకారం కావాలని కాంక్షిస్తూ మోదీ ట్వీట్. తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. పండుగ మీ జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలి. పాడి పంటలతో పల్లెలు కలకల్లాడాలన్న చంద్రబాబు. ఐనవోలులో మల్లికార్జున స్వామి జాతర. పట్నం ముగ్గులతో మల్లన్నకు భక్తుల మొక్కులు. ఒగ్గు పూజారుల డోలు శబ్దాలతో మారుమోగుతున్న ఆలయం. చైనా మాంజా కట్టడికి పోలీసులు కఠిన చర్యలు. నిజామాబాద్ లో 5గురిపై హత్యాయత్నం కేసులు. 35 చైనా మాంజా బండిల్స్ స్వాధీనం. అనకాపల్లిలో కోడి పందాలు జూదాలపై పోలీసుల దాడి. అచ్యుతాపురం పిఎస్ పరిధిలో 4 అరెస్ట్. పరవాడలో కోడి పందాలాడుతున్న 4 అరెస్ట్. శ్రీశైలంలో 4వ రోజు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు. రాత్రి స్వామి అమ్మవార్లకి బ్రహ్మోత్సవ కళ్యాణం. సాయంత్రం నంది వాహనంపై ప్రత్యేక పూజలు. తెలంగాణలో క్రమంగా తగ్గుతున్న చలి తీవ్రత. సాధారణ స్థాయికి కనిష్ట ఉష్ణోగ్రతలు. ఈ రోజు రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం. ఏపీలో కొనసాగుతున్న పొడి వాతావరణం. పలు జిల్లాల్లో ఉదయం రాత్రి వేళల్లో చలిగాలులు. పగటిపూట క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. మార్కాపురంలో దట్టంగా పొగమంచు. రోడ్లని కమ్మేసిన మంచు దుప్పటి. దారి కనిపించక వాహనదారుల ఇబ్బందులు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 16 గంటల సమయం. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తుల క్యూ లైన్. ఆర్మీ డే సందర్భంగా మోదీ శుభాకాంక్షలు. సైన్యం ధైర్య సాహసాలకి దృఢ సంకల్పానికి సెల్యూట్. స్థిర సంకల్పంతో దేశాన్ని కాపాడుతున్నారని ట్వీట్. కొనసాగుతున్న బీఎంసీ ఎన్నికల పోలింగ్. ఓటు హక్కు వినియోగించుకున్న వీవీఐపీలు. రేపు ఉదయం 10 గంటలకి ఓట్ల లెక్కింపు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో దట్టంగా పొగమంచు. విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం. ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ఉత్తరాఖండ్ లోని రిజర్వ్ ఫారెస్ట్ లో కార్చిచ్చు. పెద్ద సంఖ్యలో తగలబడుతున్న చెట్లు. మంటలు ఆర్పేందుకు రంగంలోకి ఐఏఎఫ్ హెలికాప్టర్లు.